ఒక విషయం చెప్పనా, నెగిటివ్ థింకింగ్ ఎంత ప్రమాదకరమైందంటే, పాము కరిస్తే వెంటనే చచ్చిపోతాం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటది. ఒకరోజు ఒక ఆయన పాము కరిచింది, కంగారు అయిపోతున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు కూడా కంగారు చేసి తీసుకెళ్తున్నారు. ఆటోలో నొరగలు కక్కేశాడు, హాస్పిటల్ దాకా తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ మొదలెట్టే లోపు చచ్చిపోయాడు. ఇంతకీ తరచి చూస్తే చంపేసి కరిచిన పాముని చంపుకుని మరీ పట్టుకెళ్లారు. కరిచిన పాముని చంపుకుని మరీ పట్టుకెళ్తే అక్కడ తేలిన విషయం ఏంటంటే, ఆ పాము అసలు విషపూరితమైందే కాదు. మరి అతనికి విషం ఎక్కడొచ్చింది, నొరగ ఎక్కడి నుంచి వచ్చింది? అతని భయం వల్ల వచ్చిన నొరగలో, అతని భయం వల్ల పట్టినటువంటి చెమటలో, అతని భయం వల్ల వచ్చినటువంటి స్ట్రోకు, అతని మరణాన్ని అతనే రాసుకుని చచ్చిపోయాడు. భయం అన్ని విషయాల కంటే ప్రమాదకరమైంది. ఆ భయం వల్ల పుట్టేది నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచన. సాధారణంగా అన్ని పాములు విషపూరితమైనవి కావు. పాము గరిచి నిజంగా విషపూరితమైన పాము గరిచినా మన బీపీ వల్ల, మన భయం వల్ల ఇంకా స్పీడ్ గా విషం అన్నింట్లోకి ఎక్కడానికి ట్రై చేస్తాం అనమాట. మనమే దగ్గరుండి పంపిస్తుంటాం, అంతే కదా. బీపీ పెంచామనుకోండి ఏమవుద్ది, స్పీడ్గా ఎక్కుద్ది కదా, మొత్తం అంత స్పీడ్గా పనిచేసేలా చేస్తాం మనం. అదే కంగారు లేకుండా ప్రథమ చికిత్స చేసుకుని తొందరగా హాస్పిటల్కి పోయి ఏం కాదు నేను బతుకుతాను, ఏం కాదు అని స్థిరంగా ధైర్యంగా నిలబడ్డావు అనుకో, పోరాడేవనుకో, గెలుస్తావు. పోరాటం లేకుండా భయంగా బతికితే ఏమైపోతావు? చచ్చిపోతావు. అందుకే నీ మరణ శాసనాన్ని నువ్వు రాసుకోకూడదు. నీ మరణ శాసనాన్ని నువ్వే రాసుకుంటే అది నెగిటివ్ థింకింగ్ అవుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితులైనా చివరి క్షణం వరకు, చివరి నిమిషం వరకు సానుకూల దృక్పథంతో పోరాడేవాడే నిజమైన వ్యక్తిత్వం గలవాడు. అలాంటి పోరాట పటిమ మీ అందరి జీవితాల్లో ఉండాలి.